అన్నంలోకి హెల్తీగా కరివేపాకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు మాడిపోకుండా చూసుకోండి. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, ఒక గుప్పెడు వరకు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అవి ఒక గిన్నెలో పక్కన తీసి ఉంచుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ వేసి కడిగి ఉంచినటువంటి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం వెల్లుల్లి వేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో చల్లారిపోయినటువంటి పోపు దినుసులు, కరివేపాకు కూడా వేసుకొని పులుపుకి సరిపడా కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా పోపు. ఈ పచ్చడి కోసం పోపులో కొంచెం పసుపు, ఇంగువ వేసి కలిపి ఆ పోపు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మళ్ళీ మళ్ళీ పచ్చడి చేసుకొని తింటారు. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పచ్చడిని రెగ్యులర్‌గా మన డైట్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.